చికెన్ ఫ్రైకి గిన్నె నూనె పోసుకున్నాం. ఇలా దాల్చిన చెక్క గుమగుమ వాసన వస్తుంది. ఇలాచి దాల్చిన చెక్క, ఉల్లిగడ్డ బాగా ఉల్లిగడ్డ ఫ్రై అయినాక వాటిని కలుపుకున్నాడు. ఉల్లిగడ్డ తర్వాత పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేస్తుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇప్పుడు వేస్తుంది. ఇది కొంచెం అదైనాక చెప్పండి. అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇప్పుడు చికెన్ 7 కిలోల చికెన్. ఇదంతా అయిపోయినాక 7 కిలోల చికెన్ నడుస్తుంది. ఇప్పుడు వాటరా కొన్ని వాటర్ పోస్తే కింద అడుగు పట్టదంట. కొన్ని వాటర్ పోస్తుంది. బాగా కలుపుకోవాలి. చికెన్ వేసినాక కొంచెం ఉప్పు వేస్తుంది. కొంచెం సరిపడ గరం మసాలా, మళ్ళీ గరం మసాలా వేస్తుంది. కొంచెం ఉప్పు గరం మసాలా వేస్తుంది. మళ్ళీ కలుపుకోవడం జరుగుతుంది. మూత పెట్టేస్తుంది. ఇవన్నీ వేసినాక మూత పెట్టేస్తుంది. చూద్దాం. ఫ్రై అంటే నీళ్ళు పోయి కూడా చేస్తున్నాండి. నేను నీళ్ళు పోయిపోతే అడుగు పడుతుంది, మాడిపోతా అని చెప్పి ఇంతగానే చేస్తున్నాను. చూద్దాం ఫ్రై పవర్ అయిందో. బాగుంది టేస్ట్ అయితే. ఇంతమంది మటన్ చూసాను. ఒకసారి తీసి కలుపుకోవాలి. వేసినాక ఒకసారి తీసి కలుపుతున్నాను. మాస్టర్ గ్యాస్ కొంచెం తక్కువ చేసుకోండి. పసుపు వేయాలి. ఇప్పుడు పసుపు వేయాలంట. అంటే ఇంతసేపు ముందే వేయలేదు. అన్ని కూరలో ముందే వేస్తారు కానీ ఈ కూరలో ముందే వేయలేదు. ఇప్పుడు పసుపు వేస్తుంది. ఇదేంటిదండి? చికెన్ ఫ్రై చేస్తున్నాయి. చికెన్ ఫ్రైకి మనం అన్నింటికి ముందే పసుపు వేస్తాం. చికెన్ ఫ్రై కాబట్టి ఎప్పుడు వేయాలి నేను స్పెషల్. ఎందుకంటే అసలు రేంజ్లో ఉడికింది చూడా. మళ్ళీ ధనియాల పొడి ఇంతసేపు ఉడికినాక చికెన్ మసాలా వేస్తున్నాయి. చికెన్ మసాలా ఇప్పుడు అసలు చికెన్ మసాలా ఇప్పుడు వేస్తుంది. కాశ్మీర్ చిల్లీ అంటే దేనికోసం ఇది? కలర్ వస్తుంది. కలర్ పొడి కాకుండా కాశ్మీర్ చిల్లీ వేస్తే కలర్ పొడి వస్తుంది. రెడ్ చిల్లీ మామూలుగా ఆశీర్వాద్ చిల్లీ, కాశ్మీర్ చిల్లీ వేస్తే కలర్ వస్తుంది. కలర్ పొడి వాడకుండా బ్రాండ్ వాడుతున్నారు. ఇది మన రాజేష్ భాయ్ స్పెషల్ వంటలు. ఇప్పుడు చూసుకుందాం. కలుపుతుండు. మనోళ్ళు కలర్ కోసం కలర్ పొడి అలాంటివి వాడుతారు. మామూలుగా ఆశీర్వాద్ చికెన్ పౌడర్, చిల్లీ పౌడర్ వేసిండు. కారం పొడి ఇట్లా వాడచ్చు అనే విషయం చాలా మంది తెలుసో తెలియదు. కానీ నేను పెద్ద ఒక దాంట్లో వర్క్ చేస్తున్నాడు. ఇలాంటి పెద్ద పెద్దగా చేస్తున్నాడు. అలా మా ఫ్రెండ్ పాప బర్త్డే కోసం చేస్తుంది కాబట్టి మామూలుగా చాలా స్పెషల్గా అనిపిస్తుంది. ఇది మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇప్పుడు చికెన్ ఫ్రై కావాల్సిన రైస్ అనేది ఏంటంటారు? చికెన్ ఫ్రై ఎట్లా చేయాలనే దాంట్లో రైస్ కొత్త స్పెషల్గా చూపించండు. చాలామంది చేస్తుంటారు. ఈ రేంజ్లో కొత్త వేరే ఉంటుంది. ఇంతవరకు నీళ్ళు పోసే చికెన్ ఫ్రై కాదంటారు కానీ నాకు తెలుసు. మంట కొద్దిగా తక్కువ చేసి మళ్ళీ ఇట్లా సగలు సగలు అవుతుంది. దీంట్లో ఇప్పుడు కొద్దిగా పెరుగు ఇట్లా కలుపుకున్న పెరుగు వేస్తే ఫ్రై కావాల్సిన స్పెషల్ బాగుంటుందంట. దీని స్పెషల్ ఇప్పుడే చూస్తున్నాం. ఇప్పుడు పెరుగు ఎందుకు వేసారు రాజేష్ భాయ్? పెరుగు ఇంతవరకు ఫ్రైలో పెరుగు వేయరాని పెరుగు వేస్తే బాగుంటుందా? అవునా? ఒకసారి చూద్దాం. కానీ కాశ్మీర్ కారం, మన ఆశీర్వాద్ కారం వేస్తే అసలు చికెన్ చికెన్ రాలేదు, మటన్ ఎక్కువ బాగుంది. ఫైనల్గా వీడియో క్లోజ్ చేస్తాం. కొత్తిమీర గరం మసాలా వేయండి. కొత్తిమీర గరం మసాలా వేస్తే చికెన్ ఫ్రై రెడీ. ఒక పీస్ టేస్ట్ చూస్తాం ఎట్లుందో. ఒక్క పీస్ అలా వేస్తుండు. టేస్ట్ చూసి చెప్దాం. రెడీ రెడీ. అరే 1 2 3 చికెన్ టేస్ట్ చూస్తున్నాం. రాజేష్ భాయ్, డియో భాయ్ వాళ్ళ బిడ్డ బర్త్డే స్పెషల్ ఫుడ్ సూపర్ ఉంది. రేంజ్లో టేస్ట్ ఉంది.
అసలు నిజానికి పెట్టాను బాగుంది.